ధ్యానించడానికి ప్రభువా, సంఘంలో ఉన్నది ఉన్నట్టుగా నీ లేఖన భాగాన్ని ధ్యానించడానికి మాకు మీ కృప చూపించండి, మీ సహాయం అందించండి. ప్రత్యేకంగా నాయనా నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ ఆగస్టు మాసంలో మొదటి వారములో మేమందరము చేరి ప్రభువా నిన్ను స్తుతిస్తుండగా, నేను ఆరాధిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని వింటుండగా, విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించున్నట్లు మీ కృప చూపించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం సిస్టర్ సరిత నరేష్ గారు చదివి వినిపిస్తారు. 1వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివి వినిపిస్తారు. చదువు తల్లి, అక్కడ నుంచి చదువురా. దేవుని చిత్తము వలన చాలమ్మా, చాలు. కొంచెం ముందు జరగండి, కొంచెం ఇప్పుడు మళ్ళీ ముందు జరగండి. జనాభా పెరుగుతున్నప్పుడు కొంచెం ముందు జరగండి. రైట్. ఇక్కడ వాక్య ప్రారంభంలో మనము చదువుతున్నప్పుడు ఇలా మనకు కొద్దిగా అభ్యంతరం జరుగుతూ ఉంటుంది. సరే, మంచిది, విందాం. నా మొదటి వచనంలో, మొదటి 2 వచనాల్లో, రైట్, అందరు వాక్యం విందామా? అందరి దగ్గర బైబిల్ ఉందా? వాక్యము చెప్పాలి, కంప్లీట్ చేయాలి. వాక్యము మీరు మారరు, ఇక మీరు మారరు, అస్సలు మీరు మారరు. బాధేస్తుంది నాకు. ప్రతి సండే చెప్తున్నా నేను, వాక్యము వాక్యము జోసి సిస్టర్గా చెప్పండి. వాక్యము మీ యొద్దను, మీ నోటను, హృదయంలో ఉండవాలాలి. ఇది నేను వాక్యం అనగాలి చెప్పేయాలా? వాక్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడుంటే నాకేంది? వాక్యం ఎక్కడ ఉండాలి? మొట్టమొదటిగా అందరి దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి, బైబిల్ ఉండాలి. స్టిల్ నేను ఒకటి అడుగుతున్నా, అందరు చెప్పండి నాకు, ఇంకా కొంతమంది దగ్గర బైబిల్ ఉండలేదు. ఎందుకు కారణం? ఐ వాంట్ ఆన్సర్. బైబిల్ తీసుకోవాలి, లేకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను, కొనిస్తాను, తప్పదు, వెల చెల్లించాలి. రైట్. మందిరంలోకి బైబిల్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. వాక్యం వినేటప్పుడు నోట్బుక్ ఉండాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు బహుశ్రద్ధగా వినాలి. రైట్. మొదటి 2 వచనాలు దయచేసి మందిరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వాక్యం వినాలి. సెల్ ఫోన్స్ ఆపరేట్ చేయొద్దు, నిద్రపోవద్దు, కుర్చీల్లో కాలు మీద కాలేసుకోవద్దు. ఇది మందిరం, దయచేసి కింద పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని మాటలు వినాలి. రైట్, చదవండి. మొదటి వచనం మరొకసారి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు ఎవరికి రాస్తున్నాడు? అందరూ చెప్పాలి, ఎవరికి రాస్తున్నాడు? ఈ ఎఫెసీ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఓ సూపర్, క్లియర్గా చెప్పారు. డానియల్ ఎవరికి రాస్తున్నారు ఈ పత్రిక? విశ్వాసులైన వారికి. ఈ ఎఫెసీ పత్రిక ఆయన ప్రారంభం చేసింది రాస్తూ ప్రారంభంలోనే చెప్తున్నాడు, ఇదిగో ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు, ద అపోస్టల్ పాల్ వాస్ రైటింగ్ ఎ లెటర్ టు ద ఎఫెసియన్ చర్చ్. ఆ చర్చికి రాస్తున్నప్పుడు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు మరియు విశ్వాసులైన వారికి అన్నాడు కదా.
ఈజ్ రైటింగ్. ఒక లెటర్, ఒక ఉత్తరం మనం ఎవరికైనా రాస్తున్నప్పుడు వి విల్ అడ్రస్ చేస్తాం, ఒక అడ్రస్ రాస్తాం. అడ్రస్ ఏంటంటే ఫలానా వ్యక్తి, ఐఎమ్ రైటింగ్ లెటర్ టు ద సంజయ్. ఒక లెటర్, ఒక అడ్రస్ చేసి ఒక వ్యక్తిని రెఫర్ చేస్తూ మనము రాస్తూ ఉంటాం. అపోస్తుడైన పౌలు కూడా ఈ ఎఫెసీ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే పరిశుద్ధులైన విశ్వాసులందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. ఏమని శుభం చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తూ ఈ పత్రిక ప్రారంభం చేశారు. ఇప్పుడు అందరు బల్లలో పాల్గొనడానికి వచ్చారు. మీ అందరికి చెప్తున్నా, ఈ పత్రికలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుందాం. ఈ పత్రికను, ఎఫెసీ పత్రికను రాసిందే విశ్వాసులైన వారికి. ఏమని రాశాడు, ఎందుకు రాశాడు అని మనం ఆలోచన చేస్తే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని మీతో చెప్తాను. ఇక్కడ ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన అంటాడు, మీకు నేను ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఆశీర్వదించబడడానికి. 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, చదవండి 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈజ్ రైటింగ్. విశ్వాసులైన వారికి ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని. ఫలానా వాళ్ళు మాత్రమే కాదు, విశ్వాసులైన వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. నేను సరిగ్గా ఈ వర్తమానం మాట్లాడేటప్పుడు ఎవరు కూడా దయచేసి అటు ఇటు వెళ్ళొద్దు. పిల్లలు అందరూ డోర్ క్లోజ్ చేయండి అన్న, అటు ఇటు వెళ్ళకూడదు, చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఈ పత్రిక విశ్వాసులందరికీ అన్నాడు. మీరు ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. పైన 2వ వచనంలో ఈ విశ్వాసులందరికీ రాస్తూ అన్నాడు. ఎందుకు రాశానంటే టు బ్లెస్ యూ, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీకు ఆశీర్వాదం కలగడానికి. అయితే ఈ ఆశీర్వాదములు మనము పొందుకోవాలి అంటే, దేవుడు చెప్పిన ఈ లేఖనంలో ఉన్న దీవెనలు మనం పొందుకోవాలంటే, ఈ దేవుడు చెప్పినటువంటి ఈ లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని సంఘము అని. ఇది ఎవరి సంఘము? దేవుని సంఘం. 23వ వచనం చదవండి, మొదటి అధ్యాయము 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. వీఆర్ హిస్ చర్చ్. మనం ఆయన సంఘమై ఉన్నాం. మనం ఆయన సంఘముగా కట్టబడుతున్నాం. మనం వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు అవయవాలుగా ఉండొచ్చు, వేరువేరు వ్యక్తులుగా కూర్చోవచ్చు, కానీ ఒక విశ్వాసులుగా ఒక్క సంఘముగా కూడి వచ్చాం. మనం ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే మనస్సు, ఒకే పరిమాణంతో కూడినటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ఎలా బ్రతకాలో విశ్వాసులైన వారికి పత్రిక రాశాడు. ఈరోజు కూడా మన సంఘంలో ఉన్న వారందరికీ నేను ఈ విషయాలు మీతో చెప్పబోతున్నాను. విశ్వాసులు అనగా ఎవరు అంటే 13వ వచనం చదువునానా. విశ్వాసులు దేవుని చేత పిలువబడినటువంటి, దేవుని రక్తం చేత కడుగబడినటువంటి విశ్వాసులుగా ఉన్నవారు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, 13వ వచనం, మొదటి అధ్యాయము 13వ వచనం చదువు సార్. 13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. యు ఆర్ సీల్డ్, యు ఆర్ ఎ క్రిస్టియన్. విశ్వాసులు అనగా దేవుని ఆత్మచేత ముద్ర వేయబడ్డవాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు ముద్ర వేయబడినటువంటి బిడ్డవు అని మర్చిపోవద్దు. ఇఫ్ యు గో టు ద కాలేజ్కి వెళ్ళినా సరే యు ఆర్ సీల్డ్. ఆయన ఆత్మచేత ముద్రించబడ్డావు. నువ్వు ఆయన ఆత్మచేత ముద్రించబడినటువంటి ఒక విశ్వాస బిడ్డగా ఉన్నావు. లిసన్ కేర్ఫుల్లీ. పిల్లలతో ఆడొద్దు, నా వైపు చూడాలి. ఆయన ఆత్మచేత ముద్రించబడినటువంటి విశ్వాసులంగా మనం ఉన్నాము. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘం వృద్ధిలోకి రావాలి.
సంఘములో ఉన్నవారు ఆశీర్వదించబడాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని కొన్ని నియామకాలు చేశాడు, కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు ఏంటో చూద్దాం ఒకసారి. అందరూ కూడా చూద్దాం. సంఘంలో దేవుడు క్షేమాభివృద్ధి కలిగేటప్పుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. చదువుదాం ఒకసారి 4వ అధ్యాయం, అందరూ కూడా చూద్దాం. 4వ అధ్యాయానికి వద్దాం అందరూ కూడా. 12-13 వచనాలు చదవండి సార్. 12-13 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలో, అందరూ తీశారా? 4వ అధ్యాయం 12-13 చూశారు అందరూ? దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. అందరూ చెప్పాలి. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ మగులు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించాను. 13వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులను సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని, ఇప్పుడు ఆగుదాం, రైట్, ఇప్పుడు చూద్దాం. ఈ పరిచర్య, ఈ సేవ వృద్ధిలోకి రావాలంటే అక్కడ కొందరిని ఏం చేశాడు చెప్పండి? కొందరిని ఏమని నియమించాడు? అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ సంవత్సరము నుండి మన సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే కొందరు అపోస్తులు మన సంఘంలో నుండి రావాలి. ఒకసారి చర్చ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చెప్తాను మీకు, వినండి. విజయ్ కుమార్ గారు రండి. విజయ్ కుమార్ గారు మీ బైబిల్ తీసుకొని రండి. చర్చ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో ఒక విషయాన్ని మీతో చెప్తాను. అపోస్తులు ఇక్కడ నిలబడండి. అపోస్తులు అక్కడ నిలబడండి. బైబిల్ ఓపెన్ చేసి పట్టుకోండి, అక్కడ వైపు చూడండి. అపోస్తులు ఈ చర్చ్ నియమములో అందరు గుర్తుపెట్టుకోండి. ఈ చర్చ్ డెవలప్ కావడానికి మొట్టమొదటిగా దేవుడు నియమించింది ఎవరంటే కొందరిని, సంజయ్ రైట్, కొందరిని ఏం చేశారు? మొట్టమొదటిగా ఎవరు నియమించాడు? కొందరిని ఏం చేశారు? అపోస్తులు. అపోస్తులు అనగా ఎవరు? దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు, దేవుని మాటల్ని బోధించేవారు, దేవుని వాక్యాన్ని బోధించేవారు. మన సంఘానికి అభివృద్ధి చెందడానికి అపోస్తులు కావాలి. అపోస్తులు కావాలి. మనం కుటుంబం పోషించుకోవడానికి చాలా పనులు చేస్తున్నాం. మరి ఆధ్యాత్మికంగా ఈ సంఘం డెవలప్ కావడానికి అపోస్తులు కావాలి. ఒక బాధ్యత పెరుగుతుంది. మీరు చూడండి, పిల్లవాడిని ఎల్కేజీకి పంపించేటప్పుడు తల్లిదండ్రులైన వారు వాళ్ళకు టిఫిన్ తీసుకొని వెళ్ళి వాడు తినేదాకా అక్కడ తినిపిస్తారు స్కూల్లో. వాడు ఆటోమేటిక్గా 5th క్లాస్ తర్వాత వాడు తినడం ప్రారంభం చేస్తాడు. ఇక 10th క్లాస్కి వచ్చే వరకు వాడంతలా వాడు స్వతంత్రంగా మాట్లాడడం ప్రారంభం చేస్తాడు. కానీ ఇక్కడ పేరెంట్స్కి బాధ్యత పెరుగుతుంది. ఏంటి తెలుసా? ఈ కుటుంబంలో ఉన్న నా పిల్లల్ని ఏ ప్రయోజకులుగా చేయాలి. ఇక్కడ సంఘ కాపరిగా నా బాధ్యత అదే. వాక్యం నేను ప్రకటించడం కాదు, ఇక్కడ అపోస్తులు కావాలి. ఈ చర్చ్ నుండి బ్రాంచెస్ కావాలి. ఈ చర్చ్ విస్తరించబడాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక వరం. ఈ మందిరం చప్పలు కొడదాం. ఎవరికి లేదు. ఈరోజు నేనుంటా, రేపు వెళ్ళిపోతా, కానీ ఎల్లకాలం ఉండేది మీరు. కానీ ఈ సంఘ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టాడు? విశ్వాసులైన వారి మీదే.
కొందరు అపోస్తులు కావాలి. వీళ్ళు ఏం చేయాలి తెలుసా? అపోస్తులు ప్రతి ఇంట ప్రార్థనలు ఏర్పాటు చేయాలి, ప్రతి ఇంట ప్రోత్సహించాలి, ప్రతి ఇంట దేవుని మాటల్ని ప్రకటించగలగాలి. అపోస్తుల బాధ్యతలు కొన్ని ఉన్నాయి, ఒక వారం చెప్తాను. నెక్స్ట్ ఎవరు నియమించాడు నాన్న? నెక్స్ట్ ఎవరిని నియమించాడు? ప్రవక్తలు, ప్రాఫెట్స్. ప్రవచనం చెప్తూ, ప్రార్థన చేస్తూ, ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రొఫెసీస్, దేవుడి ద్వారా పలికిస్తున్నటువంటి ప్రొఫెసీస్. బాబా ఒక్క నిమిషం రండి, బైబిల్ తీసుకున్నాడు. బాబు సార్ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు కదా. ప్రొఫెసీస్, చర్చ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను. ప్రొఫెసీస్ చూడండి, చర్చ్ డెవలప్మెంట్ జరగాలి ఇక్కడ. దేవుడు కొందరిని నియమించినప్పుడు, వదిలేనా, స్టాప్ ఇట్, కీప్ ఇట్ అప్, ఓకే, దెన్ విల్ రికార్డ్ అప్, ఓకే. చూడండి, కొందరిని దేవుడు ఏం చేశాడంటే, ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రొఫెసీస్ చెప్తా ఉంటారు. మీరు డైలీ మార్నింగ్ ప్రేయర్ చేస్తారు కదా, అప్పుడప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడా ప్రార్థనలో? ఎస్, ప్రొఫెసీస్. నాకు బాబాను చెప్పే ప్రతిరోజు ఎప్పుడన్నా మేము మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు, అయ్యగారు నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాను, నాకు మంచి సంతోషం వేస్తాయి. ప్రవక్తలు కావాలి, ప్రవక్తనీయులు కావాలి. దేవుణ్ణి, సంఘాన్ని డెవలప్ చేయాలంటే ఇంటింటా తిరిగి సువార్త చెప్పి ప్రార్థన చేసి, సిక్కైన వారు, మన సంఘంలో ఎవరైనా సిక్కైతే వెళ్ళి, అపోస్తులు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ఆదరించాలి. వాటిలో ఎవరైనా చనిపోతే మొదటి వరుసలో మనమే ఉండాలి. అప్పుడు సంఘం ఏమవుతుంది? ఒక అడుగు ముందుకు వస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే వారికి ప్రొఫెసీస్ చెప్పాలి, దేవుడు చెప్పిన ప్రవచనం చెప్పాలి. నువ్వు చెప్పాలి, మొదటి ప్రవచనం ఆది దంపతులను దేవుడు జతపరిచినప్పుడు చెప్తాడు, మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుని సంఘం ఏమవుతుంది? ఒక మెట్టు ముందుకు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలి సంఘం అట్లే ఉంది అంటే, ఇక్కడ దేవుడి అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడట్లేదు. ఇక్కడ అపోస్తలులు కావాలి, ప్రవక్తలు కావాలి. నెక్స్ట్ ఎవరు నాన్న? సువార్థికులు, సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి. ఇందులో ప్రధాన పాత్ర ఎవరిదంటే స్త్రీలది ఉంటుంది. స్త్రీలదే ప్రధానమైన పాత్ర. యేసు ప్రభు తిరిగి లేవగానే ఎవరు వెళ్ళారు సమాధి దగ్గరికి? స్త్రీలు వెళ్ళారు. ప్రధానమైన పాత్ర. సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత. నిసి కమ్ యు కమ్. నిసి తన ఉద్యోగంలో కూడా సువార్త ప్రకటిస్తుంది. చూడండి, ఒక నియమం దేవుడు చేస్తాడు. ఇప్పుడు అందరూ చూడండి, సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు బలహీనులను బలపరచడానికి దేవుడు అపోస్తులను ఎన్నిక చేసుకున్నాడు. ఎవరైనా నీరసించిపోతున్నప్పుడు నీకు దేవుడు ఉన్నాడు అని ప్రవచనం చెప్పే ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మన గ్రామంలో సువార్త అందని ప్రజలకు, అనగా దేవుని యొక్క సువార్త ఎవరికైతే అందలేదో నిలబడి పిల్లలకు దేవుని వాక్యం బోధించేటువంటి సువార్థికులు దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది? చర్చి డెవలప్ అవుతూ ఉంటుంది. సంఘం క్రమేపీ వృద్ధిలోకి రావడం ప్రారంభమవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అపోస్తులు వద్దు, సువార్థికులు వద్దు, ప్రవక్తలు వద్దు, ఒక్క వ్యక్తే కావాలి, కాపర్లు. నెక్స్ట్ ఎవరు నాన్న? కాపర్లు. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ దిస్ ప్లేస్, ఐఎమ్ స్టాండింగ్ ఇన్ దిస్ ప్లేస్. కాపరే అపోస్తులు పనిచేయాలి, కాపరే ప్రవక్త పనిచేయాలి, కాపరే సువార్త పనిచేయాలంటే అది సంఘక్రమం కాదు. ఎందుకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఇది ఎవరికి రాశాడు?
విశ్వాసులకే. కాపరులు. నెక్స్ట్ ఎవరు బిడ్డ? సైమన్ గారు రండి, సైమన్ గారు రండి. దీన్ని 5-fold మినిస్ట్రీస్ అంటారు. నెక్స్ట్ ఎవరయ్యా అంటే ఉపదేశించేవాళ్ళు. ఇట్లా రండి సార్, ఇట్లా రండి. ఉపదేశించేవారు. ఇప్పుడు చూడండి, ఉపదేశించేవారు వాక్యాన్ని ఉపదేశించే వాళ్ళు కావాలి. ఐఎమ్ స్టాండింగ్. ఇప్పుడు చెప్పండి, ఈ చర్చ్ డెవలప్ కావాలంటే ఒక్కరి బాధ్యత కాదు, ఇంతమంది బాధ్యత ఉంది. చెప్పకూడదు, ఇంతమంది బాధ్యత. ఇప్పుడు చెప్పాలి, నేను అపోస్తులుగా ఉంటాను, నేను ప్రవక్తగా ఉంటాను, నేను సువార్థికుడిగా ఉంటాను, నేను కాపరిగా ఉంటాను, నేను ఉపదేశకుడిగా కూడా ఉంటాను. మన చర్చ ఎందుకు డెవలప్ కాదుగా? లేదండి, నేను ప్రెసిడెంట్గా ఉంటా, నేను ట్రెజరర్గా ఉంటా, నేను సెక్రటరీగా ఉంటా అంటే అది బైబుల్ నియమం కాదు. అది ఇహలోక సంబంధంగా సంస్థలు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమం. కానీ బైబిల్ నియమం ఏంటి? అపోస్తులులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఇప్పుడు చెప్పండి, ఆ అపోస్తులు ప్రార్థించేవారు ఉన్నారు, ఆ గుంపులో నువ్వు ఉండాలి. నా ఈ 4 వారాల్లో నేను ఒకే వారం ప్రసంగం చేయాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? అపోస్తులు బోధించాలి, ప్రవక్తలు బోధించాలి, సువార్థికులు బోధించాలి, ఉపదేశకులు బోధించాలి. నా విజన్, నా దర్శనం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం ప్రకటించి ఒక్కొక్కరు ఒక సంఘాన్ని కట్టాలి. అది సాధ్యపడదన్న మా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం. మా వల్ల ఏమవుతుందంటే, ఒక్కసారి ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. మార్టిన్ లూథర్, ద గ్రేట్ రిఫార్మర్. మార్టిన్ లూథర్ యొక్క జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మార్టిన్ లూథర్ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్ని ఆయన నేర్చుకున్నాడు. చెప్పట్లు కొడదాం. 18 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఆయన చెప్పులు కుట్టి, ఏమండి, మార్టిన్ లూథర్ చెప్పులు కుట్టి ఈరోజు మనకు బైబుల్ ఉందంటే, తెలుగులో తర్జుమా చేసిందంటే ఎవరు తెలుసా? మార్టిన్ లూథర్. అది ఎందుకు సాధ్యపడింది? ఈరోజు మార్టిన్ లూథర్ ఒక్కడే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ్యానికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఒక భక్త సింగ్ గారు హెబ్రోన్ సంస్థను స్థాపించారు. జెరోమ్ పంతులు గారు బాప్టిస్ట్ సమాజాన్ని నిలబెట్టారు. ఏబి ఉండ్రు గారు ఈ భారతదేశానికి స్వార్థం తీసుకొని వచ్చారు. షామీర్పేట అంటే బోధించే వాళ్ళు లేవాలి. అది నా సంఘంలోకి వెళ్ళి లేవాలి, స్త్రీలలో నుండి లేవాలి. మీకు ఓపెన్గా ద్వారం తెరుస్తూ ఉన్నాను. మీరు ఎవ్వరు వాక్యం ప్రకటించాలన్నా, మీరు అపోస్తులుగా ఉంటావా, ప్రవక్తగా ఉంటావా, సువార్థికురాలుగా ఉంటావా, ఇగో కాపరిగా ఉంటావా, ఉపదేశకుడుగా ఉంటావా, నేను వాక్యానుసారంగా బ్రతకాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరు అలా ఉండగలిగితే దేవుడు అనేకమైన బ్రాంచెస్, సంఘాలు దేవుడు మనకిస్తాడు. సంఘక్రమం, నూతన కాలంలో ఉండే సంఘక్రమం అదే. నేను ఎంత మాత్రం వినువాడవై ఉంటావు? ఎంతకాలం వింటారు? ఎంతకాలం వాక్యం వింటారు? వింటున్నా కాదు, వింటున్నా నీవు ప్రకటిస్తున్నావా? వింటున్నా నీవు బోధిస్తున్నావా? గృహకూడికలు అరేంజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. అపోస్తులుగా ఉన్నవారు, ప్రవక్తలుగా ఉన్నవారు, సువార్థికులుగా ఉన్నవారు తీర్మానం చేసుకోండి, నేనుంటా. వాక్యము పూర్తిగా అనుసరించకుండా బల్లలో పాల్గొనడం కూడా అది సమంజసం కాదు. ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసులారా మీరందరూ దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడు తెలుసా? 12వ వచనం, విజయ్ 12వ వచనంలో అంటాడు, సంపూర్ణంగా ఉండడానికి సంఘం అప్పుడే పూర్తిగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది తెలుసా? అపోస్తుల బోధ పెరిగిపోతుంది. ఇక్కడ అపోస్తులు ఉన్నారనుకో, ఆటోమేటిక్గా అపోస్తుల బోధ
ప్రవక్తలు ఉన్నారనుకో యవనస్తులు రక్షింపబడతారు. సువార్థికులు ఉన్నారనుకో చిల్డ్రన్ మినిస్ట్రీ జరుగుతుంది ఇక్కడ. కానీ ఉపదేశకులు ఉన్నారనుకో పురుషుల సమాజం ఏర్పాటు చేయబడుతుంది, స్త్రీల సమాజం ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను, నేను ఒక ఉపదేశకుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక స్వార్థికుడిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఇష్టపడతాను బోధించాలి దేవుని మాటలు. నేను 40 సంవత్సరాలైంది వాక్యం వింటూనే ఉన్నానంటే కాదు. ఈ 40 సంవత్సరాలు నువ్వెందుకు బోధకుడు కాలేవు, నువ్వెందుకు వాక్యాన్ని ప్రకటించలేవు? ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేద్దాం, ఒక్క మాట ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇలా చేయడం వల్ల క్రమేపీ ఈ బాధ్యత పెరిగిపోయి సంఘము క్షేమాభివృద్ధి నొందడం స్టార్ట్ అవుతాయి. మనకు దేవుడు మంచి స్థలాలు ఇచ్చాడు, ఒక నూతన కాలనీ దేవుడు ఇచ్చాడు. ఆ కాలనీలో ఒక అపోస్తులుగా ప్రార్థన డైలీ ఒక చైన్ ప్రేయర్ చేయాలి. పాత కాలనీలో ఒక చైన్ ప్రేయర్ చేయాలి. దేవుడు ఆయా స్థలాల్లో జనగం నుండి వచ్చే బిడ్డల కొరకు చైన్ ప్రేయర్స్ జరగాలి. అయ్యగారు, నేను ఈ గృహ కుడికల వాక్యం చెప్తాను, ఉపవాస కుడికల వాక్యం చెప్తాను, ఆదివారం కూడా నాకు కొంచెం సమయం ఇవ్వండి, వాక్యం చెప్తాను. అడగండి, బోధించండి. దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. ఎందుకో తెలుసా, ఒక్కసారి మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే ఈ పరిశుద్ధమైన వాక్యం చెప్పకుండానే చచ్చిపోయిన వారం అవుతాం. కనుక సంఘం అభివృద్ధి చెందాలి. నవంబర్ 27th వస్తుంది. ఆలోపు నాకు అపోస్తులు కావాలి, సంఘంలో నుండి 5-fold మినిస్ట్రీ ప్రజలు కావాలి, నాకు నియమించాలని నేను ఆశపడుతున్నాను. మిమ్మల్ని నియమించాలి, మీ బాధ్యతలు మీకు చెప్పాలి. మీ కుటుంబ బాధ్యతలు ఎన్నున్నాయో బయట నాకు సంబంధం లేదు, కానీ ఇది కూడా నీ కుటుంబమే, ఇది కూడా నీ సంఘమే, ఇది కూడా దేవుడు మీకు పెట్టిన భారమే. ఇందులో ఒక్క ఆత్మ వెళ్ళిపోయినా ఆ లెక్క దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. పోనీలే అనుకున్నావా, ఆ లెక్క దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. వద్దులే అనుకున్నావా, దేవుడు లెక్క నిన్ను అడుగుతాడు. ఫస్ట్ ఈ గ్రామానికి నేను విచ్చేసినప్పుడు నేను దేవుణ్ణి అడిగింది ఒకటే, ప్రభువా, క్రైస్తవులుగా ఉన్న వారందరూ ఒకే సంఘం ఇక్కడ కలిగి ఉందరుగాక. చెప్పలు కొడదాం, ఒకే కాపరిని, ఒకే మందిరం. అదే ప్రేయర్ చేస్తాను నేను, రోజు అదే ప్రేయర్ చేస్తా. అది నేనే కావచ్చు, ఇంకా వేరే కాపరి ఎవరైనా రావచ్చు, కానీ ఈ గ్రామాన్ని బాధ్యత నీ మీద పెట్టాడు. ఎందుకో తెలుసా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవునికి ఇవ్వడానికి. కనుక అందరం కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు నిమగ్నం చేసుకుందాం. ఈ 5 పరిచర్యలు మన సంఘంలో జరగాలని ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈ 5 పరిచర్యలు ఇక్కడున్న మీరు కూడా, దేవుడు మీ పేరు నా నోట ఎందుకు పలికిచ్చాడో తెలియదు, కానీ మీరు ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేయండి. అయ్యా, ఇక్కడ మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని పిలిచి సేవకుడు నోట మీతో పలికించినప్పుడు